హాయ్ ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ డాకర్ సెషన్ 2 ఇది. ఓకే, సో మనము డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఓకే, సో ఇది సెషన్ 2. ఓకే, సెషన్ 1 నేను ఆల్రెడీ పెట్టిన. సో బేసిక్స్ ఆఫ్ డాకర్ ఇన్స్టాలేషన్స్ ఎట్లా చేస్తారు అనేది మొత్తం మాట్లాడదాం. ఓకే, సో ఇది వచ్చేసి మనము డాకర్ నెట్వర్కింగ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, సో డాకర్లో హౌ నెట్వర్కింగ్ వర్క్స్ అనేది. ఓకే, సో హౌ నెట్వర్కింగ్ వర్క్స్ అనేది చూసాం. ఓకే, సో జనరల్గా అయితే మనకి డాకర్లో కంటైనర్ నెట్వర్కింగ్ ఇస్ లైక్ యూజర్ డ్రైవర్స్తో మనం ప్లగిన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనకి డిఫాల్ట్ డ్రైవర్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ కోర్ నెట్వర్కింగ్ ఫస్ట్ వచ్చేసి మనకి బ్రిడ్జ్ అని ఒక నెట్వర్క్ ఉంటుంది. ఓకే, సో బ్రిడ్జ్ వచ్చేసి దిస్ ఈస్ ద డిఫాల్ట్ నెట్వర్కింగ్. ఓకే, సో విచ్ అలోస్ యువర్ అప్లికేషన్స్ ఇన్ స్టాండ్ అలోన్ కంటైనర్స్. ఓకే, సో మన స్టాండ్ అలోన్ కంటైనర్స్ ఏదైతే ఉన్నాయో వీటి మధ్యలో కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే, ఓకే, సో ఇఫ్ 2 కంటైనర్స్ ఉన్నాయి అనుకోండి, వీటి మధ్యలో కమ్యూనికేషన్ కావాలంటే మనకి బ్రిడ్జ్ నెట్వర్క్ డిఫాల్ట్ నెట్వర్క్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి హోస్ట్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, సో హోస్ట్ నెట్వర్క్ వచ్చేసి విచ్ రిమూవ్స్ నెట్వర్క్ ఐసోలేషన్ బిట్వీన్ హోస్ట్ అండ్ కంటైనర్స్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ అలోస్ కంటైనర్స్ టు యూజ్ ది హోస్ట్ నెట్వర్క్. ఓకే, సో మనం ఏదైతే హోస్ట్ నెట్వర్క్ ఉందో దాన్ని డైరెక్ట్గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇది ఏంటంటే ఓన్లీ మనకి డాకర్ స్వామ్లో ఉంటుంది. ఓకే, సో వీ కెన్ యూజ్ ఓన్లీ ఇట్ ఇన్ డాకర్ స్వామ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓవర్లే నెట్వర్క్. ఓకే, సో ఓవర్లే నెట్వర్క్ అనేది కూడా దిస్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ స్వామ్. ఓకే, సో డాకర్ స్వామ్లో. ఓకే, సో ఇదేంటంటే మనకి డిఫరెంట్ డాకర్ డీమన్స్ ఉన్నాయనుకోండి, వీటిని మనకి కనెక్ట్ చేయడానికి అండ్ ఆల్సో టు కమ్యూనికేట్ విత్ ద హోస్ట్ మనం ఓవర్లే నెట్వర్క్స్ వాడతాం. ఓకే, అండ్ ఆల్సో మనకి నన్ ఉంటుంది. ఓకే, సో వీ కెన్ ఆల్సో యూజ్ నన్. సో నన్ అంటే ఏంటంటే లైక్ కంప్లీట్లీ ఇది నెట్వర్కింగ్ని డిజేబుల్ చేసేస్తుంది. ఓకే, నన్ అని వాడినామంటే. ఓకే, ఇంకోటి వచ్చేసి మ్యాక్ వీలాన్. ఓకే, సో మ్యాక్ వీలాన్. ఓకే, సో మ్యాక్ వీలాన్ కూడా లైక్ ఇట్ అసైన్స్ ఏ మ్యాక్ అడ్రస్ టు ఏ కంటైనర్. ఓకే, సో మనది ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్కి ఇది ఏం చేస్తుంది, ఈ మ్యాక్ అడ్రస్ని యాడ్ చేస్తుంది. లైక్ ఒక ఫిజికల్ డివైస్ లాగా అపియర్ ఎన్స్ ఉంటుంది అనమాట మనకి నెట్వర్క్ పైన. ఓకే, సో మనం మ్యాక్ వీలాన్ వాడితే. ఓకే, కాకపోతే ఇది ఓన్లీ ఫర్ లెగసీ అప్లికేషన్స్కి ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో హౌ దీస్ ఎగ్జాక్ట్లీ వర్క్స్. ఓకే, సో అసలు ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో దిస్ ఈజ్ మై ఓకే, సో ఇది నా హోస్ట్. ఓకే, సో మనకి జనరల్గా హోస్ట్లో ఏముంటుంది, మనకి ఈఎన్ఎస్ 3S ఆర్ఎల్స్ ఈటీహెచ్ అట్లా మనకి నెట్వర్క్ డివైస్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద నెట్వర్క్ డివైస్. ఓకే, సో ఫిజికల్ నెట్వర్క్ డివైజా లేకపోతే వర్చువల్ నెట్వర్క్ డివైజా మనకి ఈ నేమ్తో ఉంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు వీ నీడ్ టు కనెక్ట్ టు అవర్ కంటైనర్స్. ఓకే, సో మనకి ఏమవుతుందంటే వీల్ హ్యావ్ అ బ్రిడ్జ్. ఓకే, సో కంటైనర్లో మనకి ఏముంటుంది, మనకి బ్రిడ్జ్ ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఐపీ వచ్చేసి 172.17.0.1 ఐపీతోనే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనం ఏ కంటైనర్ క్రియేట్ చేసినా కానీ మనకి ఇది వర్చువల్ ఈథర్నెట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎవ్రీ కంటైనర్ ఇట్ విల్ క్రియేట్ ఏ వర్చువల్ ఈథర్నెట్. ఓకే, సో ఇప్పుడు నేను 3 కంటైనర్స్ అంటే 3 వర్చువల్ ఈథర్నెట్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ ఐ వాంట్ టు టాక్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇఫ్ ఐ వాంట్ టు గో టు ది అవుట్ సైడ్ వరల్డ్ వీ కెన్ ఈజీలీ గో. ఓకే, సో ఇప్పుడు దీంతో నేను అవుట్ సైడ్ వరల్డ్ని కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, సో ఐ కెన్ google.comని పింగ్ చేయొచ్చు. వీ కెన్ డూ లైక్ అవుట్ సైడ్ వరల్డ్ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, నేను డబ్లిగేట్ చేసిన అనుకోండి, ఇట్ విల్ వర్క్. ఓకే, అదే ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కమ్ ఇన్సైడ్, ఓకే, బయట నుంచి ఎవరైనా ఇన్సైడ్ రావాలనుకున్నారు అనుకోండి, దెన్ దట్ వోంట్ వర్క్. ఓకే, సో దట్ విల్ గివ్ యూ ఏ ప్రాబ్లమ్. ఓకే, సో లెట్ మీ టేక్ యూ రైట్. ఓకే, సో ఇక్కడ అవుట్ సైడ్ నుంచి, ఓకే, సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కనెక్ట్ టు యువర్ కంటైనర్స్, ఓకే, సో ఇక్కడ ఇట్ వోంట్ అలో. ఇక్కడ ఏది మేనేజ్ చేస్తా అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై NAT. ఓకే, సో ఇక్కడ మనకి నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే అందుకని మనము కంటైనర్ నుంచి అవుట్ సైడ్ వరకు వెళ్తే బయట నుంచి మనం ఎప్పుడైనా సరే కంటైనర్ని పింగ్ చేయలేము. ఓకే, సో ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హోస్ట్ అనుకోవచ్చు. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ వాంట్ టు పింగ్ యువర్ ఐపీ అడ్రస్, కంటైనర్ ఐపీ అడ్రస్ బయట నుంచి మనం పింగ్ చేయలేము. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఈ విధంగా మనకి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనము విల్ టాక్ మోర్ అబౌట్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్. ఓకే, సో బ్రిడ్జ్ నెట్వర్కింగ్ మనకి డిఫాల్ట్ కాబట్టి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం కంటైనర్ నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ ఐపీ అడ్రస్ మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ 172.17.0.1/16. ఓకే, సో ఈ నెట్వర్క్ అడ్రస్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఎవ్రీ కంటైనర్ విల్ గెట్ ఎన్ ఐపీ. ఓకే, సో ప్రతి
కంటైనర్కి ఒక ఐపీ వస్తుంది, సేమ్ రేంజ్లో ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 117.0.15 క్రియేట్ అయింది అనుకోండి ఫస్ట్ వన్, తర్వాత 20, 16, 17 ఏదైనా కావచ్చు. ఓకే, బట్ ఎవ్రీ కంటైనర్కి మనకి ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతుంది విత్ ది సేమ్ అడ్రస్. ఓకే, ఇంకోటి ఏంటంటే వీ కెన్ ఆల్సో క్రియేట్ అడిషనల్ బ్రిడ్జెస్. ఓకే, సో ఇప్పుడు మనకి డిఫాల్ట్గా ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ నెట్వర్క్ బ్రిడ్జ్ యూ కెన్ క్రియేట్ అనదర్ నెట్వర్క్ బ్రిడ్జ్. ఓకే, కాకపోతే ఇక్కడ సినారియో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో మీకు ఇప్పుడు ఐ హ్యావ్ క్రియేటెడ్ డాకర్, ఓకే, బ్రిడ్జ్. ఓకే, సో ఒక బ్రిడ్జ్ ఉంది మనకి. ఓకే, సో దెన్ యూ హ్యావ్ అనదర్ డాకర్. ఓకే, సో అండ్ వన్ మోర్ బ్రిడ్జ్, తర్వాత ఇంకో బ్రిడ్జ్, లైక్ మనకి 3 బ్రిడ్జెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఎవ్రీ బ్రిడ్జ్ విల్ హ్యావ్ ఏ NAT, రైట్? సో అన్నిటికీ NAT ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్, ఓకే, సో ప్రతి దాంట్లో కూడా మనకి డిఫాల్ట్ IP రేంజ్ ఏముంటుంది, 172.17.0.024. ఓకే, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ 172.17.1.0 అనుకున్నాం. ఓకే, సో దిస్ విల్ హ్యావ్ 172.17.2.0. ఓకే, సో ఈ రేంజెస్ ఆఫ్ అడ్రసెస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు టాక్, ఓకే, సో ఏ నుంచి అయినా ఇందాక నేను చెప్పినట్టు, ఓకే, సో ఐ కెన్ గో అండ్ టాక్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, సో ప్రతి బ్రిడ్జ్ నుంచి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అండ్ టాకింగ్ టు ది అవుట్ సైడ్ వరల్డ్, ఓకే, సో ఐ కెన్ టాక్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, సో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి. ఓకే, సో సేమ్ థింగ్ ఐ కెనాట్ కమ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, అంటే బయట నుంచి నేను లోపల మాట్లాడలేను. ఓకే, అట్లాగే ఇప్పుడు నాకు ఈ బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్లో ఉన్న కంటైనర్స్ని ఇచ్చి ఈ బ్రిడ్జ్లోకి మాట్లాడాలనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఇది కూడా మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే, యూ కెనాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో యూ కెనాట్ కమ్యూనికేట్ బిట్వీన్ దీస్ 2 బ్రిడ్జెస్, ఎందుకంటే మనకి రౌట్ ఉండదు. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ క్రియేట్ రౌట్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, సో ఎందుకంటే ఇట్ ఈస్ బిహైండ్ యువర్ NAT. ఓకే, సో మనకి ఖచ్చితంగా మనము ఈ రెండింటిని మనము కమ్యూనికేట్ చేయలేము. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా జనరల్గా జరిగేది యూజింగ్ నేమ్ స్పేసెస్. ఓకే, సో ఈ ఐసోలేషన్ అంతా కూడా జరిగేది లైనెక్స్ నేమ్ స్పేస్ ఉంటుంది కదా, సో యూజింగ్ లైనెక్స్ నేమ్ స్పేసెస్తో ఇదంతా కూడా సెగ్రిగేట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్, లైక్ దిస్ ఈస్ వాట్ హౌ ఇట్ వర్క్స్ వెన్ యూ వర్కింగ్ విత్ ద మల్టిపుల్ బ్రిడ్జెస్. ఓకే, సో మనకి మల్టిపుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి అనుకోండి, మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో లెట్ మీ గో అండ్ సీ లైక్ హౌ వీ కెన్ వర్క్ విత్ ద డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్. ఓకే, సో డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్తో ఎట్లా వర్క్ చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను నా ఉబుంటూ బాక్స్లో ఉన్నా. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్, ఓకే, నెట్వర్క్, సారీ, డాకర్ నెట్వర్క్ అండ్ I'll say LS. ఓకే, సో డాకర్ నెట్వర్క్ LS అంటే చూడండి నాకు 3 నెట్వర్క్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బ్రిడ్జ్, ఒకటి హోస్ట్, ఒకటి నల్. ఓకే, సో ఇందాక మనం చెప్పినట్టు. ఓకే, సో వీ హ్యావ్ 3 నెట్వర్క్స్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎనీ కంటైనర్స్, ఓకే, సో ఇప్పుడు నేను 2 కంటైనర్స్ని స్టార్ట్ చేయాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే డాకర్ రన్, ఓకే, ఐ విల్ సే హైఫన్ ఇన్ డిటాచ్డ్ మోడ్ ఇంటరాక్టివ్ టర్మినల్. ఓకే, ఐ విల్ సే హైఫన్ నేమ్ ఇద్దాం దీనికి. ఓకే, ఐ విల్ సే హైఫన్ నేమ్, ఐ విల్ సే Alpine 1. ఓకే, నేమ్ Alpine 1 అని ఇస్తాం. దెన్ ఐ విల్ సే Alpine ASH. ఓకే, ఓకే, నౌ ఐఎమ్ రన్నింగ్. ఓకే, సో నాకు ఎనీవే ఇమేజ్ లోకల్లో లేదు, సో ఇట్ విల్ డౌన్లోడ్. ఓకే, సో ఐ హ్యావ్ డౌన్లోడెడ్. ఓకే, సో నౌ ఐ విల్ రన్ వన్ మోర్. ఓకే, సో ఇంకోటి రన్ చేద్దాము Alpine 2 అని చెప్పేసి. ఓకే, సో నేను Alpine 2 కూడా రన్ చేసి. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చెక్ ఐ కెన్ సే డాకర్ PS. ఓకే, మీరు డాకర్ PS కొట్టచ్చు ఆర్ఎల్స్ డాకర్ కంటైనర్ LS. ఓకే, సో నేను డాకర్ కంటైనర్ LS అని కొడుతున్నాను. ఓకే, సో డాకర్ కంటైనర్ LSలో మనకి ఏమి కనిపిస్తుంది, మనకి కమాండ్ వచ్చేసి ASH అండ్ ఆల్సో నేమ్స్ Alpine 1, Alpine 2 మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్, ఓకే, ఇన్స్పెక్ట్ కమాండ్తో మనము బ్రిడ్జ్ని చెక్ చేద్దాం. ఓకే, సో ఎందుకంటే మనం డిఫాల్ట్ నెట్వర్కింగ్లో క్రియేట్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ డిఫాల్ట్ అన్నాను అనుకోండి, సారీ ఇన్స్పెక్ట్ బ్రిడ్జ్ అని అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ షో మై కంటైనర్స్. ఓకే, సో మన బ్రిడ్జ్లో ఏమేమి కంటైనర్స్ ఉన్నాయి అనేది మనకి చూపిస్తుంది. ఓకే, సో డిఫాల్ట్స్ అప్డేట్ నేను ఇందాక చెప్పినట్టు 172.
17.0.0 ఉంది. ఓకే, సో ఇది నా డిఫాల్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు కంటైనర్స్ ఏమేమి రన్ అవుతున్నాయి. దిస్ ఈజ్ మై ఫస్ట్ కంటైనర్, దిస్ ఈజ్ మై సెకండ్ కంటైనర్. ఓకే, సో నా కంటైనర్ ఐపీ అడ్రస్ 2 and 3. ఓకే, సో ఇట్లా నాకు రెండు కంటైనర్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఐఎమ్ సీయింగ్ ది ఐపీ అడ్రస్. ఓకే, ఆల్పైన్ 1 ఐపీ అడ్రస్ ఇది, ఆల్పైన్ 2 ఐపీ అడ్రస్ ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు, okay, if I say docker attach, okay, so docker attach alpine 1 under, okay, so and also I'll run ip addr show. Okay, so docker attach alpine chesina, okay, ఇది run అవ్వలేదు. So I'll say ip addr show. ఓకే, సో ఇక్కడ చూడండి నా ఐపీ అడ్రస్ కనిపిస్తుంది 172.17.0.2. ఓకే, సో ఇది నా ఐపీ అడ్రస్ అని చూపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే పింగ్ 172.17.0.2. ఓకే, సో ఇట్ ఈస్ పింగ్. ఓకే, మనము విత్ ఇన్ ది కంటైనర్ మనం పింగ్ చేయగలుగుతున్నాం. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఓకే, ఎగ్జిట్. ఓకే, సో ఇక్కడ నుండి మనకి డాకర్ 0 కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది బ్రిడ్జ్. ఓకే, సో దిస్ ఈజ్ మై డాకర్ 0 బ్రిడ్జ్ అని చూపిస్తుంది. ఎనీవే దట్ ఈస్ ఫైన్. అగైన్ ఇఫ్ ఐ సే డాకర్ ఇన్స్పెక్ట్, ఓకే, సో ఇక్కడ నాకు 0.3 కూడా ఉంది. ఓకే, సో లెట్ మీ క్లియర్ దిస్ అండ్ ఆల్సో అగైన్ లెట్ మీ గో ఇన్ టు ది ఆల్పైన్ 1. ఓకే, ఇట్స్ గాట్ స్టాప్. ఐ గో టు ఆల్పైన్ 2. ఓకే, సో ఆల్పైన్ 2లోకి వెళ్ళాను నేను. అగైన్ ఐ విల్ సే పింగ్ 17. check IP space ADR show, then 172.17.0.3. okay, so I'm able to ping this. okay, so ee vidhanga like we can go. okay, so inkoti endante if you want to come out, okay, so man ippudu nenu exit అని కొట్టిన అనుకోండి, సో ఏమవుతుంది, ఇది స్టాప్ అయిపోతుంది, రైట్, మొత్తం ఎంటైర్లీ లైక్ ఇట్ ఈస్ గెటింగ్ స్టాప్. నేను మళ్ళీ ఎంటర్ అవ్వడానికి నాకు ఉండదు. ఓకే, సో వాట్ ఆర్ ద కమాండ్స్ యూ కెన్ రన్. ఓకే, సో మనకి ఇప్పుడు ఎగ్జిట్ అవ్వకుండా వాట్ ఆర్ ద కమాండ్స్. ఇఫ్ ఐ సే కంట్రోల్ P and control Q. 1 second. Okay, control P and control Q. Okay, so currently I just came out. If I say docker container ls, okay, so ఇక్కడ చూడండి నేను వితౌట్ ఎగ్జిటింగ్, ఓకే, దాన్ని ఎగ్జిట్ కాకుండా బయటికి వచ్చిన. ఓకే, అదే నేను ఎగ్జిట్ కొట్టినప్పుడు ఏమైపోయింది, కంటైనర్ నుంచి రన్నింగ్ కంటైనర్ నుంచి బయటకు వచ్చేసి, అంటే ది కంటైనర్ గాట్ స్టాప్. అదే నేను డాకర్ PS-A అని అనుకోండి, నాకు స్టాప్డ్ కంటైనర్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ గాట్ స్టాప్డ్. ఓకే, ఎగ్జిటెడ్ అని చూపిస్తుంది 5 minutes ago. ఇది మన ఆల్పైన్ 1. ఓకే, సో నేను ఇప్పుడు డాకర్ స్టార్ట్ అని అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ PS-A మనకి 2 రన్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే డాకర్ అటాచ్, ఓకే, డాకర్ అటాచ్ ఆల్పైన్ 1 అని అనుకోండి. సో నౌ ఇఫ్ ఐ సే కంట్రోల్ P కంట్రోల్ Q, ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే డాకర్ PS-A నాకు 2 కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. ఓకే, అదే నేను ఇప్పుడు డాకర్ అటాచ్ ఇలా ఎగ్జిట్ కొట్టిన అనుకోండి. ఓకే, నౌ వాట్ హ్యాపెన్స్, ఓకే, ఇది ఎగ్జిట్ అయిపోయిందని చూపిస్తుంది, అంటే మనకి రన్ అవ్వట్లేదు, ఇది స్టాప్ అయిపోయింది ఈ కంటైనర్. ఓకే, సో వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ వితౌట్ స్టాపింగ్ ఇట్, ఓకే, సో యూ కెన్ గో ఫర్ కంట్రోల్ P అండ్ కంట్రోల్ Q. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ PS మళ్ళీ, ఓకే, సార్ నాకు 2 రన్ అవుతున్నాయి. ఓకే, సో మీరు వితౌట్ స్టాపింగ్ బయటికి రావాలంటే కంట్రోల్ P కంట్రోల్ Q కొట్టండి, సో దట్, ఓకే, సో అది డిటాచ్డ్ మోడ్లోనే ఉంటుంది అనమాట. ఓకే, సో నౌ యూ కెన్ డూ లైక్ యూ కెన్ స్టాప్ అండ్ యూ కెన్ రిమూవ్ ఆల్ యువర్ కంటైనర్స్. ఓకే, సో మనం ఏదైతే కంటైనర్స్ చేసినామో యూ కెన్ రిమూవ్ దట్. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ container and if I say stop, okay, so I'll say alpine 1 space alpine 2. okay, then I'll say, okay, let's get stopped. okay, so again if I want to remove this, okay, so నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ కూడా చేయొచ్చు, like I will say docker container rm. okay, so I'll do rm. okay, so if I say docker PS మనకి ఏమీ లేదు. okay, if I say -a, okay, so నాకు ఏమీ కనిపించట్లేదు. okay, so this is how we can do. okay, so again if I say
docker network ls. ఓకే, సో మనకి ఇంకా 3 బ్రిడ్జెస్ రన్ అవుతున్నాయని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు what we'll do is, okay, so again we'll try to run this Alpine. Okay, so Alpine మనము 5 images రన్ చేయడానికి ట్రై చేద్దాము. కాకపోతే విల్ ట్రై టు క్రియేట్ ఎ బ్రిడ్జ్. ఓకే, సో ఒక బ్రిడ్జ్ మనం ఓన్గా బ్రిడ్జ్ క్రియేట్ చేసి మనము రన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే లైక్ వీ కెన్ క్రియేట్ వన్ మోర్ బ్రిడ్జ్ నెట్వర్క్, రైట్? సో కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ చేసి విల్ సీ హౌ దట్ వర్క్స్. ఓకే, సో కస్టమ్ బ్రిడ్జ్ ఎట్లా క్రియేట్ చేస్తామో చూసాం ఇప్పుడు. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ నెట్వర్క్ ఐ విల్ సే క్రియేట్. ఓకే, సో నేను ఇప్పుడు ఇంకో బ్రిడ్జ్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఐ విల్ సే హైఫన్ నేను డ్రైవర్ వచ్చేసి బ్రిడ్జ్ యూజ్ చేస్తాను. ఓకే, అండ్ ఐ విల్ సే ఆల్పైన్. ఓకే, ఐ విల్ యూజ్ ఆల్పైన్ హైఫన్ నెట్. ఓకే, ఆల్పైన్ హైఫన్ నెట్ అనే బ్రిడ్జ్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నౌ ఇట్ గాట్ క్రియేటెడ్. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి చూస్తున్నా, మనకి 4 ఉన్నాయి. ఓకే, సో 4 డ్రైవర్స్ ఉన్నాయి. ఓకే, సో 4 నెట్వర్క్ ఐడీస్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో నేమ్ వచ్చేసి ఆల్పైన్ హైఫన్ నెట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఇన్స్పెక్ట్ దిస్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే డాకర్ ఇన్స్పెక్ట్. ఓకే, అండ్ డాకర్ నెట్వర్క్. ఓకే, సో డాకర్ నెట్వర్క్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాం మనం. డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ అండ్ ఐ విల్ సే ఆల్పైన్ హైఫన్ నెట్. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు, ఓకే, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అండ్ 172.18.0.1. ఓకే, సో ఈ నెట్వర్క్లో క్రియేట్ అయింది. ఓకే, దిస్ ఇస్ మై నెట్వర్క్ అడ్రస్. ఐ డోంట్ సీ ఎనీ ఏమంటారు కంటైనర్స్ మాత్రం లేవు మన దగ్గర. ఓకే, సో నౌ వాట్ విల్ డూ, విల్ స్టార్ట్ కంటైనర్స్ ఆన్ ఎ స్పెసిఫిక్ నెట్వర్క్. ఓకే, ఒక స్పెసిఫిక్ నెట్వర్క్లో మనం కంటైనర్స్ ఎట్లా స్టార్ట్ చేసామో చూసాం. ఓకే, సో నౌ ఐల్ సే డాకర్ రన్ హైఫన్ dit. ఓకే, then I'll say hyphen name, then I'll say alpine 1. Okay, so alpine 1 ని క్రియేట్ చేస్తుంది and I'll say hyphen network. Okay, and I'll say alpine net. Okay, so ఇది నా నెట్వర్క్ నేమ్. ఓకే, సో ఈ నెట్వర్క్లో నేను నా కంటైనర్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, అండ్ I'll say my image వచ్చేసి alpine. ఓకే, ఎంటర్. ఓకే, it has created. Now I'll create one more. Okay, so what we'll do, I'll create one more. Okay, సో ఇప్పుడు మనము 2 క్రియేట్ చేసినాం. ఓకే, సో 2 కంటైనర్స్ మన ఏదైతే కస్టమ్ బ్రిడ్జ్ క్రియేట్ చేసినామో కస్టమ్ నెట్వర్క్ అందులోనే క్రియేట్ చేసినాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డిఫాల్ట్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్. ఓకే, ఐ విల్ సే ఆల్పైన్ 3. ఓకే, సో ఆల్పైన్ 3ని కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, so again what I'll do, I'll create one more alpine 4. Okay, so alpine 4 lo again I'll say hyphen network alpine net, enter. Okay, so ఇప్పుడు నేను 4 కంటైనర్స్ ని క్రియేట్ చేసినా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో అండ్ చెక్ డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్. ఓకే, సో సారీ డాకర్ నెట్వర్క్ కనెక్ట్ అంట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్పైన్ 4ని బ్రిడ్జ్కి కూడా కనెక్ట్ చేస్తాను. ఓకే, సో బ్రిడ్జ్ ఆల్పైన్ 4. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆల్పైన్ 4ని మనం ఆల్రెడీ ఆల్పైన్ హైఫన్ నెట్లో కూడా నెట్వర్క్ ఇష్టం. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ కనెక్టింగ్ టు అదర్ బ్రిడ్జ్. ఓకే, సో వేరే దానికి కూడా నేను కనెక్ట్ చేస్తున్నా. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ ఎంటర్. ఓకే, సో వీ హ్యావ్ క్రియేటెడ్ 4 ఇమేజెస్ ఆర్ 4 కంటైనర్స్. ఓకే, ఫస్ట్ 2 కంటైనర్స్ ఆల్పైన్ హైఫన్ నెట్లో ఉన్నాయి అండ్ థర్డ్ కంటైనర్ వచ్చేసి డిఫాల్ట్ బ్రిడ్జ్లో ఉంది అండ్ ఆల్సో 4th వన్ వచ్చేసి ఆల్పైన్ హైఫన్ నెట్ అండ్ ఆల్సో డిఫాల్ట్ బ్రిడ్జ్లో కూడా. ఓకే, సో నౌ విల్ సీ డాకర్ కంటైనర్ ls. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి 4 కంటైనర్స్ రన్ అవుతున్నాయి, ఆల్పైన్ 1, ఆల్పైన్ 2, ఆల్పైన్ 3 అండ్ ఆల్పైన్ 4. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ నెట్వర్క్. ఓకే, వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఇన్స్పెక్ట్. ఓకే, సో ఇన్స్పెక్ట్ చేద్దాం. ఓకే, సో ఏది ఇన్స్పెక్ట్ చేద్దాం, ఫస్ట్ మనం బ్రిడ్జ్ ఇన్స్పెక్ట్ చేద్దాం. ఓకే, సో ఐఎమ్ ఇన్స్పెక్టింగ్ బ్రిడ్జ్ ఫస్ట్. ఓకే,
సో ఇక్కడ చూడండి నాకు ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి, ఆల్పైన్ 4 ఉంది, ఆల్పైన్ 3 ఉంది. ఓకే, సో ఆల్పైన్ 4 కూడా నాకు బ్రిడ్జ్లో కనిపిస్తుంది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే ఓకే, సో బ్రిడ్జ్ కాకుండా ఐ విల్ ఆల్సో సే ఆల్పైన్ హైఫన్ నెట్. ఓకే, సో ఆల్పైన్ హైఫన్ నెట్లో నాకు ఆల్పైన్ 4, ఆల్పైన్ 1, ఆల్పైన్ 2, నాకు ఆల్పైన్ 4 బ్రిడ్జ్లో ఉంది అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఇన్ ఆల్పైన్ హైఫన్ నెట్. ఓకే, సో రెండిట్లో నా కంటైనర్ కనిపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు ది డాకర్, ఓకే లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ అగైన్. ఓకే, సో ఐ విల్ సే డాకర్ అటాచ్. ఓకే, సో మనం డాకర్ అటాచ్ ఆల్పైన్ 1లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఆల్పైన్ 1. ఓకే, సో ఆల్పైన్ 1లోకి వెళ్ళినా నౌ కెన్ ఐ పింగ్ ఆల్పైన్ 4. ఓకే, సో ఇక్కడ నేను ఆల్పైన్ 4ని పింగ్ చేయగలుగుతున్నా. ఓకే, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కెన్ ఐ పింగ్ ఆల్పైన్ 3? నో. ఓకే, ఎందుకంటే ఇది నాకు సేమ్ బ్రిడ్జ్ నెట్వర్క్లో లేదు, అందుకని ఐఎమ్ అనేబుల్ టు పింగ్ ఆల్పైన్ 3. బ్యాడ్ అడ్రస్ ఆల్పైన్ 3 అంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్. ఓకే, ఆల్పైన్ 3కి నాది పనిచేస్తలేదు, బట్ ఆల్పైన్ 2కి పనిచేస్తుంది, ఎందుకంటే మనకి ఎయిర్ రౌట్ కూడా లేదు. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ సే ఆల్పైన్ 2, ఓకే ఆల్పైన్ 2 నాకు వర్క్ అవుతుంది, ఎందుకంటే ఐఎమ్ ఇన్ టు ది సేమ్ బ్రిడ్జ్. ఓకే, నేను సేమ్ నెట్వర్క్లో ఉన్నా కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు పింగ్ ఆల్పైన్ 2. ఓకే, సో ఒక ఆల్పైన్ 3ని మాత్రం ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్, ఎందుకంటే అది మనకి బ్రిడ్జ్లో ఉంది కాబట్టి. ఓకే, సో 192 వచ్చేసి ఆల్పైన్ హైఫన్ నెట్లో ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు పింగ్, అండ్ ఆల్సో ఆల్పైన్ 4 కూడా మనకి ఆల్పైన్ హైఫన్ నెట్లో ఉంది, బ్రిడ్జ్లో ఉంది. ఎక్సెప్ట్ ఆల్పైన్ 3 మాత్రం ఓన్లీ బ్రిడ్జ్లో ఉంది. ఓకే, సో ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఐ విల్ సే కంట్రోల్ P, కంట్రోల్ Q. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ Docker networking. Okay, so I hope you guys have clearly understood what is Docker networking. Practice చేయండి so that you will get a clear picture of what I am talking about. Okay, so I have given a clear picture. Okay, so ఎట్లా Docker network work అవుతుంది. Okay, so next మనము Docker container storage ఎట్లా అంటే like we'll understand what is container storage is all about. Okay, so container storage గురించి మాట్లాడినప్పుడు okay, so whenever we are talking about container storage by nature it's ephemeral. Okay, so ephemeral అంటే ఏంటంటే it is not persistent. Okay, so guys know what is not persistent, right? So మనం ఎప్పుడైనా సరే ఏదైనా రాసాం అనుకోండి, if you want to delete that container it will go off. Okay, so మీ డేటా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ పర్సిస్టెంట్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము ఫైల్స్ రాసాం అనుకోండి, సో ఇట్ షుడ్ బి ఏ రైటబుల్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో దే ఆర్ రిటర్న్ టు ది రైటబుల్ ఫైల్ సిస్టమ్స్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే whenever you are talking about storage on Docker, it is always attached to your host machine. Okay, so మనము ఏదైతే హోస్ట్ మెషిన్ ఉందో ఆ హోస్ట్ మెషిన్కి అది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో లెట్ మీ కీప్ దిస్ అలైవ్. ఓకే, యా, ఓకే, సో అండ్ ఆల్సో లైక్ మనకి వాట్ ఆల్ ద స్టోరేజ్ సొల్యూషన్స్ వీ హ్యావ్. ఓకే, సో ఒకటి వచ్చేసి we call it as bind mount. Okay, so let me write that down. Okay, so first solution వచ్చేసి మనము bind mount అంటాం. ఓకే, సో bind mount అంటే ఏంటంటే ఈ ఫైల్ సిస్టమ్ మనకి హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో వాట్ ఎవర్ ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ రన్నింగ్ ఆన్. ఓకే, సో దానికి బైండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకో సొల్యూషన్ వచ్చేసి యూ కెన్ సే దట్ యూ కెన్ హ్యావ్ ఆర్ యూ కెన్ కనెక్ట్ టు ఎక్స్టర్నల్ స్టోరేజ్, లైక్ మీకు స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అని అవ్వచ్చు ఆర్ క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ కైనా మనము కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇది మనకి పర్సిస్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ది పర్సిస్టెంట్ స్టోరేజ్ సొల్యూషన్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఎక్స్టర్నల్ స్టోరేజెస్లో మనకి వాల్యూమ్స్ స్పెసిఫిక్ డ్రైవర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో విచ్ వాల్యూమ్ టైప్, ఏ వాల్యూమ్ టైప్ ఉండాలి, ఏ వాల్యూమ్ టైప్కి కనెక్ట్ చేస్తున్నాం అనేది. ఓకే, అండ్ ఆల్సో ఫర్ టెంపరరీ డేటా వీ కెన్ యూస్ TMPFS. ఓకే, TMPFS కూడా మనం యూజ్ చేయొచ్చు ఫర్ ది టెంపరరీ డేటా. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ సమ్ స్టోరేజ్ డ్రైవర్స్. ఓకే, సో whenever we are talking about storage, okay, so we have some storage drivers. So what are the storage drivers? Okay, the storage drivers ఏంటంటే it will allow for writing data in the writable layers. Okay, so ఏదైతే writable layer ఉంటుందో
కంటైనర్లో. ఓకే, సో ఆ కంటైనర్లో ఏదైతే రైటబుల్ లేయర్ ఉందో ఆ రైటబుల్ లేయర్లో మనము డేటాని రాయడానికి అలో చేస్తాయి అనమాట ఈ డ్రైవర్స్ అన్నీ కూడా. ఓకే, సో ఇంకోటి ఏంటంటే డేటా ఏదైతే రాస్తున్నామో ఇట్స్ నాట్ పర్సిస్టెంట్. ఓకే, అండ్ ఆల్సో మనకి పర్ఫార్మెన్స్ కూడా అంత అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఉండదు. ఓకే, ఇట్ మైట్ నాట్ బి గుడ్. అండ్ ఆల్సో ఈ స్టోరేజ్ లేయర్స్ దే విల్ హ్యాండిల్ హౌ ది లేయర్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో మనం ఏదైతే లేయర్స్ క్రియేట్ చేస్తున్నామో కంటైనర్లో ఈ లేయర్స్ ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలనేది కూడా ఈ స్టోరేజ్ డ్రైవర్స్ మనకి హ్యాండిల్ చేస్తుంది అనమాట. కాకపోతే మనకి ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ లెవెల్, ఓకే, సో ఈ డ్రైవర్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ కానీ డాకర్ స్వామ్కి కానీ. ఓకే, సో వీ హ్యావ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ డ్రైవర్స్ మనకు ఉంటాయి. ఓకే, సో అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ డ్రైవర్స్ వచ్చేసి వీ హ్యావ్ AUFS, then we have overlay, and we have ButterFS, BTRFS అంటే మనం ButterFS అంటాం దాన్ని. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ ZFS, అండ్ వీ హ్యావ్ డివైస్ మ్యాపర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఎక్కడంటే లైక్ ఇవన్నీ కూడా మనం ETC docker daemon డాట్ JSON అనే ఒక ఫైల్ ఉంటుంది మనకు. ఓకే, సో రిమెంబర్ దిస్ ETC/docker/daemon డాట్ JSON. ఓకే, ఇక్కడ మనకి విల్ రైట్ ఇన్ ఎ JSON ఫార్మాట్. ఓకే, మన స్టోరేజ్ డ్రైవర్ ఏంది అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మై స్టోరేజ్ డ్రైవర్ ఈస్ డ్రైవ్ మ్యాపర్ అనుకోండి. ఓకే, సో ఐ కెన్ రైట్ దట్ ఇన్ ది JSON ఫార్మాట్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది ఈ స్టోరేజ్లో, దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ కాపీ ఆన్ రైట్. ఓకే, సో వాట్ ఈస్ కాపీ ఆన్ రైట్? దాన్ని మనం COW స్ట్రాటజీ అంటాము. ఓకే, సో కాపీ ఆన్ రైట్ స్ట్రాటజీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ కంటైనర్ లైక్ ఏదైనా కంటైనర్ అనుకోండి, ఇఫ్ దట్ కంటైనర్ చేంజెస్ ఫైల్. ఓకే, సో లోయర్ లేయర్లో ఎప్పుడైనా కానీ ఏదైనా ఫైల్ చేంజ్ అయింది అనుకోండి. ఓకే, సో ది ఫైల్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ద లోయర్ లేయర్ టు ది అప్పర్ లేయర్. ఓకే, సో ఏదైతే అప్పర్ లేయర్ ఉంటుందో ఇట్ విల్ కాపీ ద ఫైల్స్ ఫ్రమ్ లోయర్ లేయర్ టు ది అప్పర్ లేయర్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ మాడిఫై వైల్ ఇట్ ఈస్ దేర్. ఓకే, సో దాన్ని మనం కాపీ ఆన్ రైట్ స్ట్రాటజీ అంటాం. ఓకే, ఓకే, సో మీకు మోస్ట్ ఆఫ్ ద టైం థియరీ చెప్తే అర్థం కాదు, సో విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ దట్. ఓకే, సో కాపీ అండ్ రైట్ ఎట్లా వర్క్ చేస్తుందో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్ మీ క్రియేట్ వన్ డైరెక్టరీ. ఓకే, సో ఓకే ఐల్ క్రియేట్ ఎ డైరెక్టరీ. ఓకే, సో ఐల్ సే COW టెస్ట్. ఓకే, సో కాపీ అండ్ రైట్ టెస్ట్ అందాం, దెన్ ఐల్ మూవ్ ఇన్ టు దిస్. ఓకే, సో COW టెస్ట్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఐ విల్ రైట్ or I will create something with hello.sh. Okay, so I'll say hello.sh. Okay, so then I'll write something here. I'll say hello. Okay, I'll save this file WQ. Okay, so I'll say okay, so I'll give permission. Okay, so permission ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఓకే, సో వాట్ విల్ డూ, విల్ మేక్ ఇట్ ఎగ్జిక్యూటబుల్. ఓకే, సో chmod +x and hello.sh. ఓకే, సో నౌ వాట్ విల్ డూ, ఓకే, సో వీ కెన్ ఒక డాకర్ ఫైల్ ఓకే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఐల్ సే docker.base. ఓకే, సో docker file dot base. Okay, so docker file.base lo what I'll do, I'll say insert mode from Ubuntu. Okay, and I'll give version as 20.04. Okay, from Ubuntu :20.04, and I'll use copy. Okay, so name just not ./app. Okay, so I'll copy this here. ఓకే, సో డాకర్ ఫైల్ గురించి నేను మాట్లాడతాను నెక్స్ట్ సెషన్లో. ఓకే, బట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ బేస్ డాకర్ ఫైల్. ఓకే, దెన్ వాట్ ఐల్ డూ, ఐల్ క్రియేట్ ఏ డాకర్ ఫైల్. ఓకే, సో నౌ వాట్ ఐల్ డూ, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఐ విల్ సే ఫ్రమ్. ఓకే, అండ్ ఐ యూస్ ఇమేజ్ ఫ్రమ్ KOE. ఓకే, సో KOE బేస్ ఇమేజ్ వాడదాం. ఓకే, సో ఐ విల్ సే బేస్ -image :1.0. Okay, so then what we'll do, we'll run some command on this cmd. Okay,
then I'll say slash app slash hello.sh. Okay, let me save this. Okay, so నేను ఇప్పుడు డాకర్ ఫైల్ క్రియేట్ చేసిన అండ్ ఆల్సో హావ్ క్రియేటెడ్ డాకర్ ఫైల్ డాట్ బేస్. ఓకే, ఎట్లా బిల్డ్ చేయాలి ఇప్పుడు మనం? ఇఫ్ ఐ వాంట్ టు బిల్డ్ ఎన్ ఇమేజ్ ఐల్ సే డాకర్ and I'll say build. Okay, so docker build -t. Okay, and I'll say koe slash base hyphen image colon 1.0. I'll say -f and I'll use docker file dot base in my present directory. Okay, let me enter. Okay, ఓకే, మనం కాపీలో ఇక్కడ స్పేస్ యూజ్ చేయలేదు. ఓకే, సో దట్ ఈస్ ది ఇష్యూ. ఓకే, సో ఇఫ్ ఐ సే cat and docker file dot base, okay, now I'll try to build this. Okay, so it is building from Ubuntu to 20.04 అంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ Ubuntu, కాపీ చేసింది. ఓకే, సో స్లాష్ యాప్. ఓకే, సక్సెస్ఫుల్లీ ట్యాగ్డ్. ఓకే, సో ఇమేజ్ కూడా ఇది సక్సెస్ఫుల్గా ట్యాగ్ చేసిన అని చూపిస్తుంది. ఓకే, ఓకే, సో నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ రన్ డాకర్ బిల్డ్ ఫైనల్ ఇమేజ్ రన్ చేస్తాను ఇంకోటి. ఓకే, సో ఇందాక మనం ఇనిషియల్ ఇమేజ్ రన్ చేసినాం. ఓకే, సో బేస్ ఇమేజ్ అని ఒకటి రన్ చేసినాం. నౌ ఐ విల్ రన్ విత్ ఫైనల్ ఇమేజ్ డాకర్ ఫైల్తో. ఓకే, సో ఇందాక మనం డాకర్ ఫైల్ డాట్ బేస్తో రన్ చేసినాం కదా. నౌ ఐ విల్ రన్ విత్ డాకర్ ఫైల్ డాట్. ఓకే, సో డాకర్ ఫైల్ డాట్తో రన్ చేసాను నేను. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే డాకర్ ఇమేజెస్ ఎల్ఎస్, డాకర్ ఇమేజ్ ఎల్ఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఇప్పుడు రెండు ఇమేజెస్ కనిపిస్తున్నాయి, ఒకటేమో బేస్ ఇమేజ్, ఒకటేమో ఫైనల్ ఇమేజ్. ఓకే, సో ఫస్ట్ మనం బేస్ ఇమేజ్ని చూద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ హిస్టరీ అండ్ ఐ విల్ సే మై బేస్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ నాకు బేస్ ఇమేజ్లో ఏం చూపిస్తుంది? ఓకే, సో ఫస్ట్ కాపీ చేసాం, దెన్ ఇట్ ర్యాన్ కమాండ్. ఓకే, సో తర్వాత ఇది ఫైల్ని యాడ్ చేసిన అని చూపిస్తుంది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో ఫర్ ద ఫైనల్ ఇమేజ్. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ హిస్టరీ ఈ ఫైనల్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ లైన్. ఓకే, సో ఫస్ట్ లైన్లో మనము ఓకే స్లాష్ బిన్ స్లాష్ ఎస్హెచ్. ఓకే, సో ఇది మాత్రము అబౌట్ ఏ మినిట్ ఎగో ఉంది, ఇవి మాత్రము 3 minutes ఎగో, 12 days ఎగో అని కనిపిస్తుంది. ఓకే, ఓన్లీ ఈ లేయర్ మాత్రమే అప్డేట్ అయింది. ఓకే, సో ఈ లేయర్స్ మనకి అప్డేట్ అవ్వలేదు. ఓకే, సో దాన్ని మనము COW స్ట్రాటజీ అంటాం. ఓకే, ఆర్ COW స్టోరేజ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ చూసినట్టయితే ఓకే, సో మనకి బేస్ ఇమేజ్ ఫస్ట్ క్రియేట్ చేసినాం, ఆ తర్వాత ఏం చేసినాము, వీ హ్యావ్ క్రియేటెడ్ ది ఫైనల్ ఇమేజ్. ఫైనల్ ఇమేజ్లో ఏం చేసింది ఇది? ఇట్ జస్ట్ యూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, బట్ ఆన్ టాప్ ఆఫ్ దిట్ అబౌట్ ఏ మినిట్ ఎగో మాత్రం ఇట్ జస్ట్ క్రియేటెడ్ ద ఫస్ట్ లైన్. ఓకే, సో ఫస్ట్ లైన్ ఏదైతే మనం ఇచ్చినామో, ఓకే, CMD కమాండ్ ఏదైతే ఇచ్చినామో బిన్ బ్యాస్ -c, అది మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా లైక్ ఇట్ విల్ డూ లైక్ ఇందాక నేను చెప్పినట్టు. ఓకే, సో ది ఫైల్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ద లోయర్ లేయర్ టు ది అప్పర్ లేయర్. ఓకే, సో లోయర్ లేయర్ నుంచి మనము అప్పర్ లేయర్కి కాపీ చేసినాం, దాన్ని మనం కాపీ ఆన్ రైట్ స్ట్రాటజీ అంటాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది కాపీ ఆన్ రైట్ స్ట్రాటజీ. ఓకే, సో if you guys మీకు అర్థం అవ్వకపోతే you can go and watch it again. Okay, so that or else ప్రాక్టీస్ చేయండి, it will be very clear for you to understand. Okay, సో నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ బైండ్ మౌంట్. ఓకే, సో మనము బైండ్ మౌంట్ యూజ్ చేసి కంటైనర్ స్టోరేజ్ని ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఇందాక నేను చెప్పిన లైక్ వీ హ్యావ్ బైండ్ మౌంట్స్ అనేసి. ఓకే, బైండ్ మౌంట్ అంటే లైక్ స్టోరేజ్ ఇస్ బేస్డ్ ఆన్ లైనెక్స్ బైండ్ మౌంట్స్. ఓకే, సో మనకి ఏదైతే లైనెక్స్ బైండ్ మౌంట్స్ ఉంటాయో ది సేమ్ వే మనకి బైండ్ మౌంట్ స్టోరేజ్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో మనకి ది కంటైనర్ మౌంట్స్ ఏ డైరెక్టరీ ఆర్ ఫైల్ ఫ్రమ్ ద హోస్ట్ ఓఎస్. ఓకే, ఈ హోస్ట్ ఓఎస్ నుంచి మనకి కంటైనర్కి మనము కాపీ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసిన, డైరెక్టరీ క్రియేట్ చేసిన ఇక్కడ, అండ్ ఐ హావ్ క్రియేటెడ్ ద ఫైల్స్, ద సేమ్ థింగ్ విల్ బీ మౌంటెడ్ ఆన్ ది కంటైనర్. ఓకే, సో కంటైనర్ మీద కూడా నేను సేమ్ డైరెక్టరీని మౌంట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేంజెస్ చేస్తే నాకు డైరెక్టరీలో కనిపిస్తే, నేను డైరెక్టరీలో ఏం చేంజెస్ చేసినా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో విల్ ట్రై టు యూజ్ దట్. ఓకే, సో మనం హైఫన్ మౌంట్ యూజ్ చేయొచ్చు ఆర్ -v యూజ్ చేయొచ్చు. ఓకే, సో హైఫన్ లైక్ మౌంట్ అనేది ఇట్స్ అ న్యూ థింగ్. -v అనేది లైక్ మనము ఓల్డ్ మోడల్స్లో యూజ్ చేసేవాళ్ళం, ఓల్డ్ వర్జన్స్లో.
old Docker versions లో. Okay, so for example if I say mkdir and I'll say bind one, okay, ఏదో ఒక డైరెక్టరీ నేను క్రియేట్ చేసిన. ఓకే, సో అండ్ I'll say echo bound, I'll say bind one slash bond.txt అంట. Okay, so I just created. Okay, so I say if I go to bind one, okay, సో bind one లోకి వెళ్తే నాకు bond.txt అనేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసి అందులో నా డేటా వచ్చేసి బౌండ్ అని ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే docker, okay, run hyphen rm hyphen dit, okay, and I'll say hyphen name. Okay, so నా నేమ్ ఏమి ఇస్తా అంటే నేను bind one అని ఇస్తా. ఓకే, దెన్ I'll say hyphen mount. ఓకే, సో ఇక్కడ నేను hyphen mount అని అంటున్నా. ఓకే, సో నా టైప్ వచ్చేసి, ఓకే, నా మౌంట్ టైప్ వచ్చేసి bind. ఓకే, మౌంట్ టైప్ వచ్చేసి bind నాది. ఓకే, అండ్ I'll say source. ఓకే, సోర్స్ వచ్చేసి I'll give present work or print working directory ఇస్తా. ఏదైతే print working directory ఉంటుందో మనది I'll say pwd. ఓకే, సారీ ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చిన. ఓకే, అండ్ దెన్ I'll say slash bind one. ఓకే, సో ఇదేంటంటే నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి. ఓకే, సో bind one ని తీసుకుంటున్నాం మనం సోర్స్. ఓకే, అండ్ టార్గెట్ ఏంది మనది, we need to give the target as well, and I'll give target is equal to slash app ని క్రియేట్ చేయమని చెప్తాం. ఓకే, అండ్ I'll create something like nginx. ఓకే, nginx latest అందాం. ఓకే, సో nginx latest ఇమేజ్ యూజ్ చేసాం. ఓకే, సో unable to find image locally అంటుంది, సో it will fetch the image. ఓకే, సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ది ఇమేజ్. ఓకే, అండ్ ఆల్సో నేను ఇక్కడ ఏం రాస్తున్నాను నా bind వన్లో. ఓకే, సో ఇట్ విల్ రిఫ్లెక్ట్ దట్ ఇన్ మై కంటైనర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎట్లా చెక్ చేయాలి మనము, ఇఫ్ ఐ సే ఫస్ట్ డాకర్ రన్ అవుతుంది నేను చూసాం docker ps. ఓకే, సో ఇక్కడ ఏంటి docker ps కొట్టిన అప్ ఫ్రమ్ 15 seconds ago. ఓకే, సో నా కంటైనర్ నేమ్ వచ్చేసి bind one. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే nginx లేటెస్ట్ ఇమేజ్ మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే docker exec అండ్ I'll say bind one. ఓకే, ఇది నా కంటైనర్ నేమ్. ఓకే, ఇఫ్ ఐ సే ls hyphen l టార్గెట్ ఎమిషన్ స్లాష్ app. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు నా కంటైనర్ లోపల bond.txt కనిపిస్తుంది, రైట్. అండ్ ఆల్సో ఇఫ్ ఐ రైట్ సంథింగ్ అగైన్. ఓకే, సో మళ్ళీ నేను ఎకో అంట, ఎకో హలో. ఓకే, సో నా bind వన్లో, ఓకే, I'll write hello.txt. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం కంటైనర్లో చూసాం ఇది అప్డేట్ అయిందా లేదా. ఓకే, సో ఇఫ్ ఐ సే, ఓకే చూడండి. ఓకే, సో docker exec bind వన్లోకి వెళ్ళి ls-l అని కొడితే మనకి hello.txt కూడా కనిపిస్తుంది. అంటే మనకి లైక్ కంటైనర్ లోపల కూడా ఇది అప్డేట్ అవుతుంది. ఓకే, సో అదర్వైజ్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ ఇన్సైడ్ ద docker. ఓకే, సో docker exec అండ్ bind one వచ్చేసి నా డాకర్ నేమ్. నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను, ఇక్కడ డాకర్ లోపల చేస్తున్నాను. ఓకే, exec అంటున్నంటే డాకర్ లోపల చేస్తున్నట్టు. ఓకే, అంటే కంటైనర్ లోపల చేస్తున్నట్టు. కంటైనర్ లోపల నేను ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో స్లాష్ యాప్లో. ఓకే, సో I'll say tritreetechnologies.txt అంట. ఓకే, సో I'll enter. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే, ఓకే, ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నా లైనెక్స్ బాక్స్లో, ఓకే, సో నా ఫోల్డర్లోకి వెళ్తా bind వన్లోకి. ఓకే, bind వన్లోకి వెళ్ళిన తర్వాత, ఓకే, ఇఫ్ ఐ సే ll, సో ఇక్కడ చూడండి నాకు 3 ఫైల్స్ కనిపిస్తుంది. నేను కంటైనర్ లోపల క్రియేట్ చేసినా కానీ నాకు నా హోస్ట్ ఓఎస్లో కూడా ఇది అప్డేట్ అయింది. ఓకే, సో దీన్ని మనం bind mount అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ bind mount. ఓకే, సో అండ్ ఆల్సో మనకు hyphen mount యూజ్ చేయకుండా hyphen v కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇందాక మనము ఇక్కడ hyphen mount యూజ్ చేసినాం, రైట్. సో ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ hyphen v, I can use hyphen v also. ఓకే, సో ఆ కమాండ్ ఎట్లుంటుందంటే లైక్
I say docker, okay, run hyphen d or hyphen rm hyphen dit hyphen name, I'll give bind to, okay. So image name వచ్చేసి bind to అని ఇద్దాం. నేను ఇప్పుడు hyphen v వాడుతాను, okay. I'm not using my mount, okay. hyphen mount వాడట్లేదు నేను, okay. Then again pwd and I'll close this and I'll say bind 1, okay. So again I'll say /app and I'll say nginx :latest, okay. ఎక్కడ పోయింది error response from daemon create pwd, okay, $symbol, okay. Now got created, okay. So if I say docker ps, okay, so ఇక్కడ చూడండి నా bind to అనే కంటైనర్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది, ఓకే. సో నవ్ ఐ హ్యావ్ bind 1 and bind 2, ఓకే. సో ఇప్పుడు మనము సేమ్ డైరెక్టరీని మౌంట్ చేసినాం, ఓకే. సో నవ్ ఇఫ్ ఐ సే docker exec, okay, bind 2 and I'll say ls-l /app. ఇప్పుడు చూసినట్టయితే చూడండి, సో ఇట్ హ్యాస్ గాట్ క్రియేటెడ్ ఆల్ ది 3 ఫైల్స్, ఓకే. సో మనకి ఇప్పుడు bind 1లో ఇమేజ్లో bind 2 ఇమేజ్లో, ఓకే, సేమ్ డేటా కనిపిస్తూ ఉంటుంది మనకు, ఓకే. సో ఎందుకంటే సేమ్ డైరెక్టరీని మనము రెండిట్లో కూడా మౌంట్ చేసాం కాబట్టి, ఓకే. ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ -v ఆప్షన్, ఓకే. సో ఏదైనా రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు, ఓకే. సో వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్, ఓకే. సో ఐ హోప్ యూ గైస్ గాట్ అ క్లియర్ పిక్చర్, ఓకే. సో ఏది రాసినా కానీ మనకి రెండిట్లో సేమ్ కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు go and check, you can go and check using inspect, okay. So docker inspect and I'll say bind 1, okay. So na image వచ్చేసి bind 1, then I'll say less, okay. So ఇప్పుడు I want to search for mount, okay, mount or app, okay. So ఇక్కడ చూడండి నాకు మౌంట్స్లో, ఓకే. సో bind నా టైప్, ఓకే. అండ్ ఆల్సో ఇట్స్ సేయింగ్ లైక్ సోర్స్ వచ్చేసి రూట్ COW టెస్ట్ అండ్ bind 1, ఓకే. సో టార్గెట్ వచ్చేసి APP అనేసి మనకి చూపిస్తుంది, ఓకే. సో అండ్ ఆల్సో యూ కెన్ గో అండ్ చెక్ bind 2, ఓకే. సో bind 2 కూడా, సో యూ కెన్ గో అండ్ చెక్, ఓకే. అండ్ ఇఫ్ ఐ సే /app, ఓకే. సో మనకి ఇక్కడ చూపిస్తుంది, ఓకే. సో బైండ్స్లో చూపిస్తుంది, ఓకే. సో ఇది bind అయిందని చూపిస్తుంది. అండ్ ఆల్సో యూ విల్ ఆల్సో సీ మౌంట్స్, ఓకే. సో మౌంట్స్లోకి వెళ్ళి చూసినా కానీ ఇక్కడ చూడండి టైప్ bind అండ్ ఆల్సో సోర్స్, డెస్టినేషన్, మోడ్, రీడ్ రైట్, ట్రూ, ప్రాపగేషన్ ఆర్ ప్రైవేట్, ఓకే. సో ఈ విధంగా లైక్ యూ కెన్ గో అండ్ సీ, ఓకే. సో మీరు ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు, లైక్ ఎక్కడ మౌంట్ అయిందో చూడడానికి, ఓకే. సో దెన్ విల్ సీ హౌ టు యూజ్ వాల్యూమ్స్ ఫర్ పర్సిస్టెంట్ స్టోరేజ్, ఓకే. సో పర్సిస్టెంట్ స్టోరేజ్ మనము ఎట్లా యూజ్ చేస్తాం అనేది చూడడానికి ట్రై చేద్దాం. పర్సిస్టెంట్ స్టోరేజ్ అంటే ఏంటంటే లైక్ మనకి వాల్యూమ్ కంటైనర్ లైఫ్ టైం ఉన్నంత వరకు లైక్ ఇట్ విల్ పర్సిస్ట్, అంటే ఇట్ విల్ బి దేర్, ఓకే. అండ్ ఆల్సో మల్టిపుల్ కంటైనర్స్ మనము సైమల్టేనియస్గా యాక్సెస్ చేయొచ్చు ఆ వాల్యూమ్ నుంచి, ఓకే. సో ఆ వాల్యూమ్ నుంచి మల్టిపుల్ కంటైనర్స్తో సైమల్టేనియస్గా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆల్సో డేటాని మనము ఎక్స్టర్నల్గా స్టోర్ చేయొచ్చు, ఓకే. సో ఇట్ మైట్ బీ ఆన్ ఎనీ ఎక్స్టర్నల్ డివైస్, ఓకే. శాండ్ బాక్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద క్లౌడ్ ప్రొవైడర్స్ అవ్వచ్చు, ఓకే. అండ్ ఆల్సో లైనెక్స్ వాల్యూమ్స్ మనకి లైనెక్స్ అండ్ ఆల్సో విండోస్ కంటైనర్స్లో కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ లైనెక్స్ వాల్యూమ్స్ వచ్చేసి మనకి డ్రైవర్స్ యూజ్ చేస్తాయి, లైక్ మనకి జనరల్గా వెన్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ డ్రైవర్స్ జనరల్గా మనకి డాకర్ స్వామ్లో ఉంటాయి, ఓకే. సో స్టాండ్ అలోన్ మోడ్లో మనకి జనరల్గా డాకర్ డ్రైవర్స్ కనిపించవు, ఓకే. సో విల్ ట్రై టు సీ, ఓకే. సో హౌ వీ కెన్ వర్క్ విత్ వాల్యూమ్స్ అనేది చూడడానికి ట్రై చేద్దాం, ఓకే. సో లెట్ మీ క్రియేట్ వన్ వాల్యూమ్, ఓకే. సో ఇఫ్ ఐ సే డాకర్ క్రియేట్, ఓకే. సో డాకర్ వాల్యూమ్ క్రియేట్ మై వాల్, ఓకే. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ సింప్లీ క్రియేటింగ్ ఏ సింపుల్ వాల్యూమ్, ఓకే. సో మనకి
లోకల్ ఫైల్ సిస్టంలో యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, స్టోరేజ్ బ్యాక్ ఎండ్ లాగా లోకల్లో క్రియేట్ అవుతుంది. ఓకే, సో వాల్యూమ్. Okay, so it has created my wall. Okay, but it is creating a simple volume that uses the local file system as a storage backend. Okay, so storage backend laga manam local file system ni maatrame use chestuntam. Okay, so if I say docker volume ls annakondi, spelling mistake. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు లోకల్ డ్రైవర్లో నాకు వాల్యూమ్ వచ్చేసి మై వాల్ అనేసి చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్పెక్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దేర్ అనేది యూ కెన్ గో అండ్ ఇన్స్పెక్ట్ దట్. ఓకే, డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్. ఓకే, ఇన్స్పెక్ట్ మై వాల్. ఓకే, సో యూ కెన్ సీ హియర్ డ్రైవర్స్ లోకల్ మౌంట్ పాయింట్ చూపిస్తుంది. ఓకే, వేర్ లివ్ డాకర్ వాల్యూమ్స్ మై వాల్ అండర్స్కోర్ డేటా. ఓకే, సో ఇది నా మౌంట్ పాయింట్ అనేసి చూపిస్తుంది. ఓకే, సో నౌ ఐ కెన్ క్రియేట్ మై కంటైనర్. ఓకే, సో ఈ వాల్యూమ్ని యూజ్ చేసి నేను కంటైనర్ క్రియేట్ చేయొచ్చు. లైక్ డాకర్ రన్. ఓకే, -it అండ్ ఐల్ సే -name. సో నా కంటైనర్ నేమ్ వచ్చేసి ఐ విల్ క్రియేట్ వాల్ టెస్ట్. ఓకే, సో వాల్యూమ్ టెస్ట్ చేసాం కాబట్టి ఓకే ఐ గివ్ వాల్యూమ్ టెస్ట్. ఐ గివ్ -rm -mount. ఓకే, అండ్ ఐల్ సే సోర్స్. ఓకే, సోర్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, మై వాల్యూమ్. ఓకే, సో నా సోర్స్ వచ్చేసి మై వాల్యూమ్ అండ్ ఐల్ సే టార్గెట్. ఓకే, సో టార్గెట్ వచ్చేసి కంటైనర్లో విల్ క్రియేట్ సంథింగ్ కాల్ /data. ఓకే, దెన్ విల్ సే nginx latest, then I will run this in shell. Okay, so what exactly we are doing? Okay, we are running a container. Okay, so and దానికి మనము రన్నింగ్ వాల్యూమ్ని అటాచ్ చేస్తున్నాము. రన్నింగ్ వాల్యూమ్ ఏది మనది, మై వాల్. ఓకే, సో లెట్ మీ ఎంటర్ దిస్. ఓకే, సో నేను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయినా. ఓకే, సో నౌ ఇన్సైడ్ మై కంటైనర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కాపీ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ /etc/host. ఓకే, సో దీన్ని నేను ఎక్కడ కాపీ చేస్తా, ఓకే ఐ విల్ కాపీ ఇట్ ఇన్ డేటా. ఓకే, /dataలో ఐఎమ్ కాపీయింగ్ ఇట్ ఇన్. ఓకే, సో ఎంటర్. ఓకే, ఓకే, సో నేను /dataలో /etc/hostని కాపీ చేసిన. ఓకే, అండ్ ఐ విల్ సే touch /data/test file. Okay, and also I'm creating a test file. Okay, enter. I'll say Control-P Control-Q. Okay, so Control-P Control-Q కొట్టేసి నేను బయటికి వచ్చేసిన. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో టు దట్ వాల్యూమ్. ఓకే, సో ఏదైతే వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్లోకి వెళ్ళినా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు ఎక్కడ ఉందని చూపిస్తుంది, వేర్. ఓకే, ఈ డైరెక్టరీలోకి వెళ్తా నేను. ఓకే, క్లియర్ ద స్క్రీన్. Control U clear. Okay, so home cd and okay ls. ఓకే, సో ఇక్కడ చూడండి నా హోస్ట్ ఫైల్ వచ్చేసింది అండ్ ఆల్సో టెస్ట్ ఫైల్ కూడా మనకి ఇక్కడ క్రియేట్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే vi host. ఓకే, సో ఇది నా కంటైనర్లో ఉన్న డేటా. ఓకే, సో ఎందుకంటే మనం కాపీ చేసాం కాబట్టి. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ అప్ హియర్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, సో నేను మై వాల్యూమ్ అనే ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసిన. ఆ వాల్యూమ్లో ఓకే ఐ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు దట్ కంటైనర్. ఓకే, కంటైనర్ని క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ని అటాచ్ చేసి ఓకే ఐ కాపీడ్ దోస్ ఫైల్స్. అది ఎక్కడైతే మన లోకల్ హోస్ట్లో మౌంట్ అయ్యిందో ఓకే, సో అందులోకి వెళ్ళి చూస్తే నాకు ఫైల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక కంటైనర్ని యూజ్ చేస్తా. ఓకే, ఐ విల్ క్రియేట్ అనదర్ కంటైనర్ యూజింగ్ ద సేమ్ వాల్యూమ్. ఓకే, సో ఈ సేమ్ వాల్యూమ్ యూజ్ చేసి ఇంకో కంటైనర్ని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇది వాల్యూమ్ టెస్ట్ 2 అని ఇద్దాం. ఓకే, సో ఐ గివ్ వాల్యూమ్ టెస్ట్ 2. ఓకే, అండ్ ఆల్సో నా సోర్స్ వచ్చేసి మళ్ళీ మై వాల్. ఓకే, టార్గెట్ వచ్చేసి /data. ఓకే, ఐ విల్ ఎంటర్. ఓకే, సో అగైన్ నేను ఇక్కడ ఎంటర్ అయిపోయినా. ఇఫ్ ఐ సే ls data. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి నాకు హోస్ట్ అండ్ టెస్ట్ ఫైల్స్ ఈ కంటైనర్లో ఓకే వాల్యూమ్ టెస్ట్ 2 కంటైనర్లో కూడా నాకు కనిపిస్తున్నాయి. ఓకే,
అది ఎక్కడ క్రియేట్ చేసినాం మనం, వాల్యూమ్ ఓకే టెస్ట్ వాల్ టెస్ట్ 1లో చేసినాం. ఓకే మనకి కానీ మనకి వాల్ టెస్ట్ 2లో కూడా కనిపిస్తుంది, ఎందుకంటే వీఆర్ యూజింగ్ సేమ్ వాల్యూమ్. ఓకే సో సేమ్ వాల్యూమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నాకు అది ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేనేజ్ విత్ ది వాల్యూమ్స్. ఓకే సో వాల్యూమ్స్తో మనము డేటా స్టోరేజ్ని ఈ విధంగా మేనేజ్ చేయొచ్చు. ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే వెనెవర్ వీ హ్యావ్ క్రియేటెడ్ వాల్యూమ్, ఓకే సో మనకి మల్టీ కంటైనర్స్ యాక్సెస్ చేయాలనుకోండి ఈ వాల్యూమ్ని. ఓకే సో వీ నీడ్ టు యూజ్ ఎ స్పెషల్ డ్రైవర్. ఓకే సో మనం ఒక స్పెషల్ డ్రైవర్ని యూజ్ చేయాలి. ఓకే సో ఐ విల్ గో అండ్ సే Ctrl+P Ctrl+Q. ఓకే సో ఇక్కడ స్పెషల్ డ్రైవర్ని యూజ్ చేయాలి. ఓకే సో వాట్ ఈస్ దట్ స్పెషల్ డ్రైవర్? ఓకే సో నథింగ్ బట్ ఓకే సో సేమ్ థింగ్, కాకపోతే వాట్ విల్ డూ ఇస్ ఓకే వీ కెన్ గివ్ వాల్ టెస్ట్ 3. ఓకే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు యూజ్ రీడ్ ఓన్లీ. ఓకే సో రీడ్ ఓన్లీ మౌంట్ ఆప్షన్ యూజ్ చేస్తే ఇట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫైల్ లాకింగ్. ఓకే సో చాలామందికి వస్తూ ఉంటుంది ఇష్యూ, ఫైల్ లాకింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే ఆ ఫైల్ లాకింగ్ ఇష్యూస్ని మీరు ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటే ఆఫ్టర్ దిస్ టార్గెట్, ఓకే సో డేటా ఉంది కదా, సో ఇక్కడ మనం ఏం చేసామంటే విల్ గివ్ యాజ్ రీడ్ ఓన్లీ. ఓకే సో ఇట్లా రీడ్ ఓన్లీ అని ఇస్తే ఏమవుతుందంటే లైక్ ఇట్ వోంట్ గెట్ లాక్. ఓకే సో సైమల్టేనియస్గా మల్టీ కంటైనర్ వాల్యూమ్ యాక్సెస్ చేసినప్పుడు, ఓకే మల్టీ కంటైనర్స్ వాల్యూమ్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఓకే సో మనకి ఈ లాకింగ్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే సో యూ కెన్ డూ ది రీడ్ ఓన్లీ. ఓకే సో రీడ్ ఓన్లీ ఫార్మాట్లోకి మనము వెళ్ళొచ్చు. ఓకే సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ రీడ్ ఓన్లీ థింగ్స్. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్గా వీ కెన్ ఆల్సో యూజ్ ఎన్ఎఫ్ఎస్. ఓకే సో ఎన్ఎఫ్ఎస్ టైప్ని కూడా మనము యూజ్ చేయొచ్చు. ఎన్ఎఫ్ఎస్ టైప్ని యూజ్ చేసి మనము లోకల్ డ్రైవర్స్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లా చేయొచ్చు? ఓకే సో లెట్ మీ ఇన్స్టాల్. సో ఫస్ట్ వచ్చేసి విల్ ఇన్స్టాల్ లైక్ apt install, I'll say nfs-server. Okay nfs-server and also nfs-common. Okay so let me install these two packages. Okay then we can create nfs mount point ni kuda create chesam. Okay so like nfs mount point ni create chesin tarvata we can export that in the etc exports. Okay so then we can go and create our docker. Okay so ఇది ఇన్స్టాల్ అయిపోయిందని చూపిస్తుంది. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ mkdir nfs data. ఓకే /nfs data నేను క్రియేట్ చేసిన. ఓకే సో నౌ ఐల్ గో టు మై etc exports. ఓకే సో etc exportsలోకి వెళ్ళేసి ఐ గో టు insert mode. ఓకే సో హియర్ ఐల్ గివ్ స్టార్ అంటే everyone. ఓకే అండ్ ఐఎమ్ మౌంటింగ్ ఇట్ ఆన్ nfs data. ఓకే అండ్ ఐల్ గివ్ స్టార్. ఓకే సో ఇక్కడ ఏంటంటే మనము రీడ్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నాం. ఓకే సో రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నాం. ఓకే అండ్ ఐఎమ్ గివింగ్ టు everyone. ఓకే సో నో రూట్ squash. Okay so I'm giving it to everyone, then I'll say wq. Okay so also మీకు nfs configuration idea ఉంటే we need to give chown. ఓకే సో ఇదేంటంటే నాకు నేను ఎవ్రీబడి యాక్సెస్ ఇస్తాను. ఓకే సో మనకి నోబడి యూజర్ అండ్ నో గ్రూప్ ఉంటుంది మనకి ఉబుంటూలో. ఓకే సో ఐ విల్ గివ్ ఫర్ నోబడి అండ్ నో గ్రూప్, దెన్ ఐ విల్ సే nfs data. ఓకే అండ్ ఆల్సో మీకు ఏ ప్రాబ్లం రావద్దనుకుంటే chmod 777 కూడా ఇవ్వచ్చు. ఓకే సో యూ కెన్ గో ఫర్ nfs data. ఓకే సో 777 కూడా ఇచ్చేసిన నేను. ఓకే సో నెక్స్ట్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రీస్టార్ట్. ఓకే systemctl ఐ విల్ సే restart nfs-kernel -server. Okay jobs for nfs service cancelled. Okay so etc conf export lo like I've given star. Okay so generally like one file system then we need to give these permissions. Okay so that is fine. Now if I restart it, okay so yeah it has done. Now systemctl status usam. Okay so status.
ఓకే యాక్టివ్లో ఉంది. ఓకే సో నౌ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే సో what I'll do, I'll say show mount. Okay so if I say show mount hyphen e localhost. ఓకే సో మనకి ఎన్ఎఫ్ఎస్ డేటాని మనము మౌంట్ చేసినామని ఇక్కడ మనకి ఇది చూపిస్తుంది. ఓకే సో నౌ ఇఫ్ ఐ రన్ డాకర్ వాల్యూమ్ క్రియేట్. ఓకే సో మనం ఏం చేస్తామంటే యూజింగ్ డ్రైవర్ లోకల్. ఓకే సో డ్రైవర్ లోకల్ యూజ్ చేద్దాం. ఓకే అండ్ ఐల్ సే ఓపీటీ టైప్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్. ఓకే అండ్ ఐల్ సే స్పేస్ పీటీ ఓ. ఓకే అడ్రస్ ఇద్దాము ADDR. So it will be local address 127.0.0.1. read write permissions and I'll say hyphen opt device equal to. సో మనది ఎక్కడ మౌంట్ చేసాం ఎన్ఎఫ్ఎస్ డేటా. ఓకే అండ్ మనం వాల్యూమ్ నేమ్ ఇద్దాం ఎన్ఎఫ్ఎస్ VOL. ఓకే సో దిస్ ఈజ్ ద కమాండ్. ఓకే సో to create the volume. Okay so NFS volume ni create cheyadaniki. Okay using local drive with the address 127.0.0.1 read write. Okay so enter. Okay so NFS volume create ayindani manaki ikkada chupistundi. Okay so if I say docker volume okay ls. Okay so ikkada naku my volume undi and also I have NFS volume. Okay so if I want to go and inspect I can do that. Okay so docker volume inspect. I'll say NFS vol. Okay so ikkada naku NFS volume ikkada mount ayindani చూపిస్తుంది. Okay so okay అదే నేను my wall అని అనుకోండి my volume. ఓకే సో సేమ్ ప్లేస్లో వాల్యూమ్స్లో varlib docker వాల్యూమ్స్లో ఇది నా NFS వాల్యూమ్, ఇది నా my వాల్యూమ్, ఇది డేటా. ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ NFS వాల్యూమ్స్. ఓకే సో NFS వాల్యూమ్స్ని మనం ఈ విధంగా చూడొచ్చు. ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్. ఓకే సో డాకర్ లోపలికి వెళ్ళి మీరు ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే కూడా యూ కెన్ గో అండ్ క్రియేట్ దేర్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డాకర్ క్లియర్ ఓకే డాకర్ రన్ -it -name. ఓకే సో NFS test అని ఇస్తాం. ఓకే సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ NFS test name spelling. okay -rm -mount and you can say source equal to NFS volume. okay so ఇందాక మనము my volume ఇచ్చాం కానీ ఇప్పుడు NFS volume ఇస్తున్నాం. I'll say target equal to /data. okay and I'll say nginx. so I'll go with latest image /bin/bash. oops. okay so now I'm inside my container. okay so container లోపల నేను cd data andam. okay nothing is there. okay so if I want to create I can create something on this. okay so మనం ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు. I'll say touch hello. okay so touch hello అంటున్నా. then I'll say control P control Q. okay so if I go to my NFS data. okay so ఎక్కడ మౌంట్ అయిందని చెప్పిన మనం NFS data. okay so ఇక్కడ. okay so if I go to cd oops. okay so clear. okay if I say ll. okay so ఇక్కడ నుండి నాకు hello అనే ఫైల్ కనిపిస్తుంది. okay so this is how it works with the NFS. okay so మీరు NFS కావాలంటే NFS or if you want to go with the normal volume you can go with the normal volume. okay
సో ఇది మనకి వాల్యూమ్స్ గురించి. ఓకే, సో హోప్ యూ గైస్ హ్యావ్ క్లియర్లీ అండర్స్టూడ్. ఓకే, సో ఎందుకంటే నేను ఎండ్ టు ఎండ్ మీకు చెప్పిన, ఎందుకంటే లైక్ వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద డెవాప్ సైడ్, ఓకే, సో మనకి నెట్వర్క్ అండ్ స్టోరేజ్ అనేది లైక్ యూ షుడ్ నో వాట్ హ్యాపెన్స్ ఆన్ ద డాకర్స్. ఓకే, సో ఎందుకంటే చాలామంది డాకర్స్ని రెజ్యూమేలో పెడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ హౌ యూ గైస్ గోయింగ్ విత్ దట్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్ డాకర్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి డాకర్ కంపోజ్ చూద్దాం అండ్ ఆల్సో డాకర్ ఫైల్స్ కూడా ఎట్లా రాస్తామో చూద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్ 2. ఇది ఫస్ట్ చేసినాము, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, దెన్ విల్ డూ ది థర్డ్ పార్ట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.